హలో అండి, నా పేరు సురేష్ అండి. లాస్ట్ వీడియోలో మనం ఒక ఫామ్ని ఎలా క్రియేట్ చేయాలి అన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అండి. ఈ వీడియోలో మనం ఆ ఫామ్లో డేటా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఎంటర్ అయిన డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాబేస్లోకి అడ్మిన్ ప్యానెల్లోకి ఎలా సేవ్ చేసుకోవాలన్న విషయాన్ని తెలుసుకుందాం అండి. ఓకే, సో మీకు ఒక విషయం చెప్పాలండి. ఇక్కడ మనం లాస్ట్ వీడియోలో ఫామ్ క్రియేట్ చేసాం కదా, అది ఫంక్షనల్గా వర్కింగే అండి. ఓకే, సో ఆ పాయింట్ మీకు లాస్ట్ వీడియోలో చెప్పలేదు. ఫంక్షనల్గా వర్కింగ్ ఎలాగో చూపిస్తాను చూడండి. ఇక్కడ జస్ట్ ఏదో ఒక నేమ్ ఇక్కడ ఎంటర్ చేద్దాము. ఓకే, గణేష్ అని ఎంటర్ చేద్దాము. ఒక పాస్వర్డ్ ఇస్తున్నాను, suresh@123 అని. ఓకే, సో ఇప్పుడు రిజిస్టర్ చేద్దాము. ఇక్కడ మీరు గమనిస్తే యూఆర్ఎల్ చూడండి. ఇక్కడ యూఆర్ఎల్ గమనిస్తే ఈ యూఆర్ఎల్లో మీకు చూడండి, ఇక్కడ యూజర్ నేమ్ నేను ఏదైతే ఎంటర్ చేశానో గణేష్ అని ఉంది. అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేశాను suresh123 అని. ఓకే, అది కూడా ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ మనకి డేటా అయితే రిజిస్టర్ అవుతుంది, బట్ డేటాబేస్లోకి వెళ్ళట్లా. అది గెట్ చేసుకుంటాం తప్ప డేటాబేస్లోకి ఇన్సర్ట్ అవ్వట్లా, పోస్ట్ అవ్వట్లా. సో ఇప్పుడు మనం పోస్ట్ అవ్వడానికి మనం ఫంక్షనాలిటీ రాయాలన్నమాట అండి. సో అది ఎక్కడ రాయాలనేది చూపిస్తాను. మన ఫైల్స్లో యూజర్స్ అని ఉంది కదండి, ఆ యూజర్స్ అనే యాప్లోనే మనం చేస్తున్నాం ఇవన్నీ. సో views.py అనేది ఓపెన్ చేయండి. సో views.py ఓపెన్ చేసిన తర్వాత ఫామ్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ క్రియేషన్ ఫామ్ అన్నాం కదా, దాని కింద ఎంటర్ చేసి ఓకే ఒక ఇఫ్ కండిషన్ రాసుకోవాలండి. ఆ ఇఫ్ కండిషన్ ఏంటంటే రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఈజ్ డబుల్ ఈక్వల్ టు పోస్ట్ అయితే, ఓకే డబుల్ ఈక్వల్ టు పోస్ట్ అయితే అప్పుడు ఫామ్ ఈక్వల్ టు యూజర్ క్రియేషన్ అని ఈ రౌండెడ్ బ్రాకెట్స్లో రిక్వెస్ట్ డాట్ పోస్ట్ అని పెట్టండి. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ పోస్ట్ మెథడ్ అయితే ఇది ఇంప్లిమెంట్ అవుతుంది అన్నమాట. ఇంప్లిమెంట్ అవుతుంది, కానీ దానికంటే ఇంకొక ఇఫ్ కండిషన్ కూడా చెక్ చేయమని చెప్పేసి చెప్తాం. అది కూడా ఏంటి అని అంటే ఇఫ్ ఫామ్ డాట్ ఈజ్ వ్యాలిడ్, ఈజ్ _వ్యాలిడ్ అండి. ఓకే, సో అది వ్యాలిడ్ అయితేనే, అంటే మనం సబ్మిట్ చేసింది యూజర్ క్రియేషన్ అనే ఫామ్ ఏదైతే ఉందో అది తీసుకుంటుందండి. తీసుకున్న తర్వాత అది వ్యాలిడ్ అయితే, అంటే అక్కడున్న మనకి ఆల్రెడీ ఇక్కడ చూసాం కదండి, మనం వ్యాలిడేషన్స్ చూసాం కదండి, అవన్నీ వ్యాలిడ్ అయితే అప్పుడు సేవ్ చేయమని చెప్పేసి ఇక్కడ రాస్తాం అనమాట. ఏం సేవ్ చేయాలి? ఫామ్ సేవ్ చేయాలి. ఫామ్ డాట్ సేవ్, సింపుల్గా సేవ్ చేయమని, ఇంకేం లేదండి, అదే లైన్. ఓకే, సేవ్ అయిపోయిన తర్వాత రీడైరెక్ట్ అవ్వమని చెప్పేసి రాస్తాం. సో రిటర్న్ రీడైరెక్ట్ చూసారా, ఎర్రర్ వస్తుంది. కారణం ఏంటంటే మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకోలేదు, మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. రెండర్ పైన కామా పెట్టి రీడైరెక్ట్ అని చెప్పివ్వండి. సో మనకు ఆటోమేటిక్గా రీడైరెక్ట్ మనకి ఇంపోర్ట్ అయిపోతుంది, అప్పుడు ఎర్రర్ చూపించదు. ఓకే, సో ఎక్కడ రీడైరెక్ట్ అవ్వాలి? రిజిస్టర్ పేజ్లో రీడైరెక్ట్ అవ్వాలి. సో రిజిస్టర్ అని సింపుల్గా ఇవ్వండి, డన్. ఓకే, సో సేవ్ చేసేయండి. సో సేవ్ చేసిన తర్వాత HTML పేజ్లోకి వెళ్ళండి. HTML పేజ్లో ఈ ఫామ్ దగ్గర చూడండి, ఇక్కడ స్పేస్ ఇచ్చి మెథడ్ అని ఒకటి ఇచ్చి పోస్ట్ మెథడ్ ఇవ్వండి ఇక్కడ. సో మనం పోస్ట్ మెథడ్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మెథడ్ ఇవ్వాలండి. ఓకే, సో ఇక్కడ మెథడ్స్ ఇంకా ఉంటాయండి. సో గెట్ మెథడ్ ఉంటుంది. ఓకే, చూపిస్తాను చూడండి మీకు. ఇదిగోండి గెట్ మెథడ్ ఒకటి ఉంది చూసారండి, పోస్ట్ మెథడ్ ఒకటి ఉంటుంది, అలాగే మనకి డైలాగ్ బాక్స్లో ఉన్న మెథడ్ ఒకటి ఉంటుంది. సో మనకి కావాల్సింది పోస్ట్ మెథడ్. సో పోస్ట్ మెథడ్ యూస్ చేద్దాం. ఓకే, సో పోస్ట్ మెథడ్ తర్వాత ఇక్కడ బటన్ టైప్ వచ్చి సబ్మిట్ టైప్ అనేది ఇవ్వాలండి. సో బటన్ టైప్ కూడా ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఉన్నాయి, బటను, మెను, రీసెట్, సబ్మిట్. మనకు కావాల్సింది సబ్మిట్ టైప్. ఓకే, సో అలాగే ఇంకొకటి ఇవ్వాలండి. ఇక్కడ ఒక సెక్యూరిటీకి సంబంధించిందండి ఇది. సెక్యూరిటీ అంటే ఫామ్ సబ్మిట్ అయ్యేటప్పుడు సెక్యూరిటీ చూస్తుంది అనమాట ఫ్రేమ్వర్క్. ఆ సెక్యూరిటీ ఏంటి అని అంటే పర్సంటేజ్ ఈ మధ్యలో ఇవ్వాలండి. CSRF అంటే క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫోర్జరీ అండి. ఓకే, _టోకెన్. ఓకే, సో దీని ద్వారా ఫామ్ సబ్మిట్ అవుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే సెక్యూర్డ్గా సబ్మిట్ అవుతుంది అనమాట అండి. ఓకే, రైట్, సేవ్ చేసేసానండి. ఇప్పుడు మనం ఒకసారి సర్వర్ రన్ చేద్దాము. సో ఆల్రెడీ సర్వర్ రన్ అయ్యే ఉంది. సో ఓకే, సో మనం ఇక్కడికి వెళ్దాము. సో ఇప్పుడు ఇది ఇంతకుముందు ఇది ఎంటర్ చేసాం కదండి, దీన్ని ఒకసారి తీసేసి మళ్ళీ రీసబ్మిట్ చేద్దాం. ఓకే, ఎర్రర్ వచ్చింది. సో ఏం ఎర్రర్ వచ్చింది? సో కుడ్ నాట్ ఫర్ ద, ఇది తప్పు అంటుందండి. CSRF అదేంటి? పర్సంటేజ్ క్రాస్ సైట్
కరెక్టే టోకెన్ అంతా కరెక్ట్గానే ఉంది, బట్ స్టిల్ రాంగ్ అంటుంది. ఎందుకు రాంగ్ అని అంటే ఒకసారి చూద్దాము. ఇక్కడ డబల్ ఇవ్వకూడదండి, సింగిల్. రైట్, సింగిల్, అక్కడ డబల్ ఇవ్వకూడదు, సింగిలే ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు సేవ్ చేద్దాము. సేవ్ చేసి ఒక్కసారి రిఫ్రెష్ చేద్దాం. రైట్, వచ్చేసింది, డన్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ రిజిస్టర్ చేద్దామండి మళ్ళీ. సో గణేష్ నేమ్తోనే మళ్ళీ చేస్తున్నాను రిజిస్టర్. ఓకే, సురేష్ @123, సురేష్ @123. రైట్, రిజిస్టర్ చేస్తున్నానండి. రిజిస్టర్ అయ్యింది, బట్ ఇక్కడెక్కడ కూడా మనకి ఎర్రర్స్ రాలేదు, అంటే సబ్మిట్ అయిందని నేను అనుకుంటున్నాను. ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. ఎస్, ఇదిగోండి అయింది, చూసారా. సో మళ్ళీ ఇంకొకటి చేద్దామండి. మహేష్ అని చేస్తాను. మహేష్ 3, సురేష్ @123. ఓకే, సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేశాను, రీఫ్రెష్ చేస్తున్నాను. ఎస్, మహేష్ కూడా వచ్చింది. మరి ఇక్కడ గమనిస్తే మనం ఈ మహేష్తో మనం లాగిన్ అవ్వచ్చండి, బట్ లాగిన్ ఫామ్ ఇంకా మనం క్రియేట్ చేయాల. సో అందుకనే లాగిన్ అవ్వలేం. సో క్రియేట్ చేసిన తర్వాత మనం గణేష్ అనే యూజర్ నేమ్ యూజ్ చేసి సురేష్ @123 అనే పాస్వర్డ్ యూజ్ చేసి లాగిన్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో అది ఎలా అవ్వాలి అనే విషయాన్ని మీకు తర్వాత వీడియోస్లో చెప్తాను. ఫస్ట్ లాగిన్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి కదండి, మనం చేసిన తర్వాత అప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం అండి. ఓకే, సో ఇప్పుడు మీకు ఇందులోకి ఎలా సేవ్ చేయాలి అనే విషయాన్ని ఈ సింపుల్గా ఇక్కడ రాసిన 4-5 లైన్లు బట్టి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటేనండి, ఇక్కడ మీరు గమనిస్తే అడ్మిన్ ప్యానెల్లో మనకి ఈమెయిల్ అయితే రావట్లేదండి. సో ఈమెయిల్ ఫీల్డ్ని యాడ్ చేసుకోవాలంటే ఎలా యాడ్ చేసుకోవాలి, ఈమెయిల్ ఫీల్డ్ కూడా మనకు కావాలి రిజిస్ట్రేషన్ టైంలో. సో అది ఎలా యాడ్ చేసుకోవాలి అన్న విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే అండి, సో ఇప్పుడు దాకా నేను చెప్పిన ప్రతి దాంట్లో ఎక్కడైనా ఎర్రర్స్ వచ్చినా, డౌట్స్ ఉన్నా ప్రతిదీ కూడా ఏదైనా సరే పోస్ట్ చేయండి, నేను దానికి సమాధానం చెప్తాను. ఓకేనండి, బాయ్ అండి.